వచ్చింది అందరం కూడా. ఇవాళ మనం కలిసింది బంగ్లాదేశ్ లో జరుగుతున్న అరాచక శక్తుల గురించి మనం మాట్లాడుతున్నాం. మిత్రులారా, మన శత్రువులు టోపీ పెట్టుకున్న వాళ్ళు ఒకళ్ళే కాదు. మన హిందూ పేర్లతో దిగ్విజయ్ సింగ్ కావచ్చు, మన హిందూ పేర్లతో రాబర్ట్ వాడ్రా కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మిగతా కేసీఆర్ కేటీఆర్ కావచ్చు, వీళ్ళు కూడా మనలో ఉంటూ మనలో విభేదాలు పెడుతూ ఇక్కడ జరగట్లేదు అంటున్నారు. ఇక్కడ జరిగేదానికి అక్కడ జరిగేదానికి అక్కడ జరుగుతుంది జినోసైడ్, నరమేధము, ఒక జాతిని నిర్మూలించే ప్రయత్నం బంగ్లాదేశ్ లో జరుగుతుంది. ఇక్కడ అల్లరి చిల్లరు జరుగుతున్నాయంటే గొర్రెలను ఎత్తుకుపోయారనో ఆవులను ఎత్తుకుపోయారనో అటువంటి వాళ్ళ మీద యుద్ధం జరుగుతోంది తప్ప వాళ్ల పట్ల మనం ఎప్పుడు కూడా ఏకీయ భావంతో గాని వాళ్ళ పక్కన విద్వేష భావంతో గాని మనం ఎప్పుడూ లేవు. 46 మనకు గుర్తున్నది రజాకార్ మూవ్మెంట్. 42 నుంచి 46 నుంచి 48 వరకు అవుతుంటే వీళ్ళందరూ ఏం చేశారు? అదే బంగ్లాదేశ్ హైదరాబాద్ లో జరిగింది. రజాకారులు హిందువులు ఊచకోత కోస్తూ ఉంటే హిందువులు తిరగబడ్డప్పుడు నైజాం ప్రభుత్వం నుంచి మిలిటరీ వాళ్ళు వచ్చారు. హైదరాబాద్ పోలీసు వాళ్ళు సరిగ్గా పనిచేస్తలేరని చెప్పి లాతూరు, నిజాం, నాందేడ్ అక్కడి నుంచి పోలీసులు తెచ్చుకున్నారు. వాళ్ళు తుర్కోళ్లే వచ్చారు, వచ్చి మనందరం చంపిపోయారు. ఆ మాటలు మనం మర్చిపోతున్నాం. హిస్టరీ మర్చిపోయినాడు ఎవడు బాగుపడలే. మొన్న ఎన్టీ రామారావు వచ్చేంత వరకు కూడా ఓల్డ్ సిటీ ఎప్పటికప్పుడు భగ్నం అయితేనే ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఓల్డ్ సిటీలో మన పర్సంటేజ్ 40కే దిగిపోయింది. ఇవాళ 60 వాళ్ళు వచ్చారు. అందుకని ఒక ఎంపీ సీటు వాళ్ళది, 7 ఎమ్మెల్యే సీట్లు వాళ్ళవే. ఇక్కడ కనుక మనం కాపాడుకోలేకపోతే బంగ్లాదేశ్ దాకా వెళ్ళటం అనవసరం. ఈ మాట గుర్తుంచుకోవాలి.